ఏ కాశ్మీరు సామ్రాజ్యం అయితే కాస్పియన్ సముద్రం వరకు వ్యాపించిందో అదే కాశ్మీర్ నేడు టెర్రరిస్టుల స్థావరంగా మారి రావణ కాష్టంగా మారింది. 300 సంవత్సరాలు ముస్లింలు భారత్పై కాలు మోపని కారణం ఏమిటి? భారతదేశంలో ఎవరైనా మహావీరుడు కారణమా? భారతదేశం అంటేనే భయపడేటట్లు 300 సంవత్సరాలను వాళ్లను నిలువరించినటువంటి సామ్రాట్ ముక్తపేడ లలితాదిత్యుడిని గురించిన కథ. అరబ్బుల ఏకైక లక్ష్యం భారత భూమిని ఇస్లాం రాజ్యంగా చేయడమే. 4 యుద్ధాలలోనూ లలితాదిత్యుడు విజయాన్ని సాధించాడు. లలితాదిత్యుడికి అరబ్బులంటే ఎంత కోపం అంటే వారిని ఓడించిన తరువాత వారి సగం తల గొరిగించేవాడు. ఈ వీరుడి కీర్తి భారతదేశంలో మాత్రమే కాకుండా మధ్య ఏషియా అంతా వ్యాపించింది. అత్యంత అద్భుతమైన కట్టడం మార్తాండ సూర్యమందిరం. లలితాదిత్యుని కీర్తిని జీర్ణించుకోలేక తనే దగ్గరుండి ఈ మొత్తం ఆలయాన్ని నేలమట్టం చేయించాడు. నమస్తే సదావత్సలే మాతృభూమే. నమస్కారం మిత్రులారా, నేను మీ మదన్ గుప్తా. మిత్రులారా, భారతదేశంలోకి మొదటిసారిగా ముస్లింలు అడుగుపెట్టింది కామన్ ఎరా 712లో. దాదాపు 300 సంవత్సరాలు ముస్లిం దురాక్రమణదారులు అడుగు పెట్టని కారణం ఏమిటో మనకెవ్వడు చెప్పడు. ఎందుకనంటే చెప్తే మళ్ళా హిందువుల గొప్పతనం బయటపడిపోద్ది. మహమ్మద్ బిన్ కాసిం తర్వాత 300 సంవత్సరాలు ముస్లింలు భారత్పై కాలు మోపని కారణం ఏమిటి? కారణం ఆ సమయంలో ఉమ్మీద్ ఖలీఫా పతనమే కారణమా, లేక భారతదేశంలో ఎవరైనా మహావీరుడు కారణమా? ఈ దోపిడీదారుల పేచమణచి భారతదేశం అంటేనే భయపడేటట్లు 300 సంవత్సరాలను వాళ్లను నిలువరించినటువంటి వీరుడెవరు? విదేశీ దురాక్రమణదారులు భారత భూమి వైపు కన్నెత్తి చూడకుండా చేసిన మహావీరుణ్ణి, చరిత్ర మరచిన వీరుణ్ణి మీకు ఈరోజు పరిచయం చేస్తాను. ఈ వీరుడి కీర్తి భారతదేశంలో మాత్రమే కాకుండా మధ్య ఏషియా అంతా వ్యాపించింది. ఈ కథ కాశ్మీర్కు చెందిన కారాకోట వంశతిలకుడైన సామ్రాట్ ముక్తపేడ లలితాదిత్యుడిని గురించిన కథ. ఈయన విదేశీ ఆక్రమణదారులను నిలవరించడమే కాకుండా అరబ్బు మరియు తురక ఆక్రమణదారులను వారి దేశాలపైకే వెళ్ళి వాళ్ళ పేచమణించాడు. లలితాదిత్యుడిని గురించి కల్హణుడి రాజతరంగంలో వ్రాయబడింది. ఫతహ్నామా సింధ్ మరియు అల్బెరూని వ్రాసిన తారీఖే హింద్ అనే గ్రంథాల్లో కూడా వీర లలితాదిత్యుని శౌర్య ప్రతాపాల గురించి వ్రాయబడింది. లలితాదిత్యుడి కీర్తి చైనా వరకు వ్యాపించింది. చైనాకు సంబంధించిన టెంగ్ వంశాన్ని గురించి వ్రాయబడిన పుస్తకంలో జిన్టెంగ్ షూలో కూడా లలితాదిత్యుని గురించిన ప్రస్తావన ఉంది. లలితాదిత్యుని కథ కారాకోట రాజ్య స్థాపనతో మొదలవుతుంది. కారాకోట రాజ్య స్థాపన దుర్లభవర్ధనుడి ద్వారా జరిగింది. దుర్లభవర్ధనుడు గోధడియా వంశపు ఆఖరి రాజు. బాలాదిత్యుడి దగ్గర ఒక అధికారిగా పనిచేసేవాడు. ఈయన రాజభక్తి, తెలివితేటలు గమనించినటువంటి బాలాదిత్యుడు తన కుమార్తెను అనంగలేఖను ఇచ్చి ఆయనకు వివాహం చేశాడు. రాజకుటుంబాలకు సంబంధించిన వ్యక్తి కాకపోయినా దుర్లభవర్ధనుని అతని అల్లుడుగా చేసుకున్నాడు. బాలాదిత్యుడు ఎటువంటి సందేహం చూపించలేదు. ఈ దుర్లభవర్ధనుడి వంశంలోని వాడే ప్రతాపాదిత్యుడు. ఆయన ధర్మపత్ని నరేంద్రప్రభ. వీరి చిన్న కుమారుడే లలితాదిత్యుడు. ఈయనకు ముక్తపీడ అనే బిరుదు కూడా ఉంది. ఈయనకు 2 అన్నలు కూడా ఉన్నారు. ఒకరు చంద్రపీడ్ అనబడే వజ్రాదిత్యుడు, రెండవ వాడు తారాపీడ్ అనబడే ఉదయాదిత్యుడు. లలితాదిత్యుడి కంటే ముందు వీరు కాశ్మీర్ను పాలించారు. చిన్నతనం నుండే లలితాదిత్యుడు సాహస పరాక్రమాలకు పెట్టింది పేరు. తన రాజ్యాన్ని ప్రపంచమంతా వ్యాపింపచేయాలి అనే ఒకే ఒక్క కోరిక ఆయనను పీడిస్తూ ఉండేది. చిన్ననాటి నుంచి కఠోరమైనటువంటి శిక్షణ, నియంత్రణల వల్ల సంవత్సరాల తరబడి యుద్ధ భూమిలో ఉన్న లలితాదిత్యుల్లో అలసట అనేది కనిపించేది కాదు. ఆయనకు అరబ్బుల గురించి బాగా తెలుసు. తాము శక్తివంతులం కాకపోతే అరబ్బులు, తురకలు భారతదేశాన్ని చిన్నాభిన్నం చేస్తారని ఆయన గ్రహించాడు. ఆయన కాంబోజ్, తుర్క్మెనిస్తాన్, టిబెట్, భూటాన్లను ఆక్రమించిన ఆక్రమణదారులను ఓడించి ఆ రాజ్యాలను విముక్తం చేశాడు. ప్రఖ్యాత చరిత్రకారుడు ఆర్సి మజుందార్ రాసిన ప్రాచీన భారతం అంటే ఏన్షియంట్ ఇండియా పుస్తకంలో లలితాదిత్యుడిని గురించి వ్రాయబడింది. లలితాదిత్యుడి ముందు నిలబడ్డ అతి పెద్ద సవాలు పుష్యభూతి వంశానికి చెందిన యశోవర్ధనుడి వల్ల వచ్చింది. ఈ యశోవర్ధనుడు హర్షవర్ధనుడి తరువాత
సింహాసనం ఎక్కినవాడు. యశోవర్ధనుడి రాజ్యం అంతర్వేదిపై దాడి చేశాడు లలితాదిత్యుడు. భీషణ యుద్ధం తర్వాత యశోవర్ధనుడు లలితాదిత్యంతో సంధి చేసుకున్నాడు. ఈ అంతర్వేది రాజధాని కన్యాకుబ్జం, దానినే నేడు మనం కనోజ్ అని పిలుస్తున్నాం. మహారాణి కర్ణాత్ వంశస్థురాలైన రత్తాదేవి సమస్యను గమనించి ఆమె రాజ్యాన్ని విదేశీ ఆక్రమణదారుల నుండి రక్షించడమే కాకుండా వారి స్నేహాన్ని కూడా పొందాడు లలితాదిత్యుడు. చాలామంది చరిత్రకారుల ప్రకారం ఈ రత్తాదేవి మరెవరో కాదు, రాష్ట్రకూటుల భవాంగనాదేవి అనే అంటారు. సరే, అనేక స్థానిక కథనాల ప్రకారం మేవాడ వీరుడు బప్పారావల్ లలితాదిత్యులు మంచి మిత్రులని కూడా చెప్పబడుతుంది. ఇద్దరు కలిసి చాలామంది విదేశీ ఆక్రమణదారులను అణచివేశారని కూడా కథలున్నాయి. వింధ్యాచలాన్ని రక్షించిన తర్వాత లలితాదిత్యుడు ఉత్తరం వైపు తన చూపు సారించాడు. లలితాదిత్యుడు లడాక్, టిబెట్ అధీనంలోని మరికొన్ని పశ్చిమ ప్రాంతాలపై యుద్ధం చేసి టిబెట్ను పూర్తిగా తన వశం చేసుకున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో మహమ్మద్ బిన్ ఖాసిం ముల్తాన్ పైన దాడి చేశాడు. అరబ్బుల ఏకైక లక్ష్యం భారత భూమిని ఇస్లాం రాజ్యంగా చేయడమే. బుఖారా రాజు మోమిన్ను కాశ్మీర్ రాజు ముథాయ్ ఓడించాడని అల్బెరిన్ తన పుస్తకంలో రాశాడు. ముథాయ్ మరెవరో కాదు, ముక్తపీడ అనే నామం ఉన్న లలితాదిత్యుడే. పామీర్పై విజయాన్ని సాధించిన తర్వాత అరబ్బులపై దండయాత్ర సాగించాడు. అరబ్బులను ఓడించడం అంత సులువైన పని కాదు. అందుకే లలితాదిత్యుడు ఇక్కడ తన పరాక్రమాన్నే కాకుండా రాజనీతిని కూడా ఉపయోగించాడు. 7వ శతాబ్దంలో చైనాను పాలిస్తున్న టాంగ్ వంశపు రాజులతో సంధి చేసుకుని వారి సహాయంతో టిబెట్ను, అరబ్బులను ఓడించాడు. ఇద్దరు రాజులు కలిసి నేటి బంగ్లాదేశ్, మరికొన్ని ఉత్తర రాజ్యాలపైన తన పట్టు కొనసాగించాడు. లలితాదిత్యుడు తుర్కిష్ తురక్స్పై కూడా విజయాన్ని సాధించాడు. వీటిపైన కూడా విజయం సాధించిన తరువాత లలితాదిత్యుడు కాబూల్ మార్గం ద్వారా తుర్కిస్తాన్పై యుద్ధం చేశాడు. అక్కడ 4 భీషణమైన యుద్ధాలు జరిగాయి. 4 యుద్ధాలలోనూ లలితాదిత్యుడు విజయాన్ని సాధించాడు. మోమిన్ను ఓడించి తన రాజ్య సరిహద్దులను కాస్పియన్ సముద్రం వరకు విస్తరించాడు. తరువాత ఆయన సామ్రాజ్యం కారాకోరం పర్వత శ్రేణి వరకు విస్తరించింది. లలితాదిత్యుడికి అరబ్బులంటే ఎంత కోపం అంటే వారిని ఓడించిన తర్వాత వారి సగం తల గొరిగించేవాడు. ఉత్తరాన టిబెట్ మొదలుకొని దక్షిణాన ద్వారక, తూర్పున ఒరిస్సా, బెంగాల్ మొదలైనవి, పశ్చిమాన విదిశ మరియు మధ్య ఆసియా వరకు లలితాదిత్యుడు కాశ్మీర్ రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ప్రఖరసేన్ అనే పట్టణాన్ని నిర్మించి దాన్ని తన రాజధానిగా చేసుకున్నాడు. లలితాదిత్యుడి సైన్యం పర్షియా వరకు వెళ్ళింది. లలితాదిత్యుడు గొప్ప వీరుడే కాకుండా గొప్ప గొప్ప నిర్మాణాలను కూడా నిర్మింపజేశాడు. ఆయన నిర్మింపజేసిన కట్టడాల్లో అత్యంత అద్భుతమైన కట్టడం మార్తాండ సూర్యమందిరం. తర్వాతి కాలంలో కాశ్మీర్ను ఆక్రమించిన షామీర్ వంశస్థుడైన సికందర్ బుత్షికన్ అనేవాడు లలితాదిత్యుని కీర్తిని జీర్ణించుకోలేక తనే దగ్గరుండి ఈ మొత్తం ఆలయాన్ని నేలమట్టం చేయించాడు. శిథిలమైనప్పటికీ ఇప్పటికీ ఆలయ శిథిలాలను చూసినా నాడు ఈ ఆలయం ఎంత అద్భుతంగా ఉండేదో మనకు అర్థమవుతుంది. మన దౌర్భాగ్యం ఏంటంటే మధ్య ఆసియా వరకు భారతదేశ కీర్తిని వ్యాపింపజేసిన వీరుడు, విశాల సామ్రాజ్యాన్ని తన వీరత్వంతో నెలకొల్పినటువంటి యోధుడు, అతన్ని గురించి మన చరిత్ర పుస్తకాల్లో మచ్చుకు కూడా కనిపించదు. విదేశీ చరిత్రకారులైన హెర్మన్ గోల్ట్ వంటి చరిత్రకారులు లలితాదిత్యుడి చరిత్రను కల్హ నుండి, రాజతరంగిణి నుండి తీసుకుని వ్రాశాడు. కానీ మన చరిత్రకారులకు మాత్రం లలితాదిత్యుడు కనిపించడు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఏ కాశ్మీరు సామ్రాజ్యం అయితే కాస్పియన్ సముద్రం, కారాకోరం వరకు వ్యాపించిందో అదే కాశ్మీర్ నేడు టెర్రరిస్టుల స్థావరంగా మారి రావణ కాష్టంగా మారింది. ఈ సంగతి మనందరికీ తెలుసు. ఈ కథ మన భారత వీరుల శౌర్య సాహసాలకు సంబంధించింది. మన దేశ గౌరవానికి సంబంధించిన కథ ఇది. యుద్ధ నైపుణ్యం, రాజనీతికి సంబంధించిన కథ. ఈ కథ వీర లలితాదిత్య ముక్తపేడ కథ. ఇలాంటి మరో అద్భుతమైన వీరుడి కథతో, చారిత్రక సంఘటనతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
మా మదన్ గుప్తా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మా వీడియోలు విడుదలైనప్పుడల్లా మీకు సమాచారం అందుతుంది. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. మీ మిత్రులకు కూడా మదన్ గుప్తా ఛానల్ను పరిచయం చేయండి. జై హింద్, జై మా భారతి. నమస్కారం మిత్రులారా, మీ మదన్ గుప్తా.